వెల్కమ్ టు సివి నాలెడ్జ్ వరల్డ్. హోండా i20 స్పోర్ట్స్ ఐడియల్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఆప్షన్ మనం ఈరోజు చూద్దామండి. ఈ వెహికల్ యాక్చువల్గా ఈ ఆప్షన్ అనేది మనకి ఫ్యూల్ కన్సంప్షన్కి రెడ్యూస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ అండ్ ఆఫ్ అనేది ఇది ఐడియల్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ తల బటన్ ఇది. నేను కొంత స్పీడ్లో ఉన్నాను. ఈ స్పీడ్లో ఉండి కొంచెం నేను న్యూట్రల్కి వచ్చి జీరోకి ఎప్పుడు వచ్చి నేను క్లచ్ మీద కాలు తీయగానే మనకి ఏ అని సింబల్ ఇందాక ఏదైతే పుష్ బటన్ మీద ఏదైతే మనం సింబల్ చూసామో సేమ్ అదే సింబల్ గ్రీన్ కలర్లో వెళ్తుంది. ఇది చూసారా, నేను క్లచ్ మీద కాల్ తీయగానే ఇలా వెలిగింది. ఇక్కడ ఆర్పిఎం కూడా 0 అయింది, అంటే ఇంజిన్ ఆఫ్ అయినట్లు అనమాట లెక్క. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను క్లచ్ మీద కాల్ వేసి ప్రెస్ చేయగానే మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కింద నేను చూస్తున్నారు కదా, ఏ అనేది ఎలా రిమూవ్ డిసెపర్ అవుతుంది చూసారా, చూడండి ఒకసారి అది. ఓకే, ఇక్కడ ఇంజిన్ కూడా స్టార్ట్ అయినట్టు మనకు ఆర్పిఎం కూడా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఒకసారి నేను కొంచెం మూమెంట్ చేసి మళ్ళీ ఇంజిన్ ఆఫ్ చేస్తాను. మళ్ళీ ఐడియల్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్లోకి మళ్ళీ వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇంకొక ఆప్షన్ మీకు చూపిస్తాను ఇందులోనే. మరొకసారి నేను న్యూట్రల్కి వచ్చానండి. ఐడియల్ ఆప్షన్ స్టార్ట్, మళ్ళీ ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఆర్పిఎం చూసినట్లే 0 చూస్తారు కదా, అంటే ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నా తలకు సేఫ్టీ బెల్ట్ రిమూవ్ చేస్తాను. సేఫ్టీ బెల్ట్ రిమూవ్ చేయగానే ఇక్కడ మెసేజ్ డిసెబుల్ అని చూసారా, ఆటో స్టాప్ ఈజ్ ఆఫ్, ప్రెస్ క్లచ్ పెడల్ అండ్ స్టార్ట్ ఇంజిన్ మాన్యువల్లీ. అంటే దీన్ని ఏంటంటే మళ్ళీ నేను పెడల్ మీద ప్రెస్ చేస్తాను, క్లచ్ పెడల్ మీద ప్రెస్ చేస్తాను, మళ్ళీ ఇంజిన్ ఆటోమేటిక్ ఆన్ అవుతుందండి. కానీ మాత్రం నా దగ్గర ఉన్న సేఫ్టీ బెల్ట్ మళ్ళీ నేను పెట్టుకున్నాను చూసారా, మళ్ళీ ఏ అనే సింబల్ వస్తుంది, అంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వడం రెడీగా ఉంది. నేను క్లచ్ మోస్తే వెంటనే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను క్లచ్ మళ్ళీ ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేయగానే ఇంజిన్ స్టార్ట్ అయింది. ఈ ఫ్యూచర్ మనకి బాగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, తర్వాత మనం ఏమైనా చిన్న పనులు చేసినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, కీ తీయకుండా ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.